రే మావా, శ్రావణి శర్మరా సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఆ పిల్ల నా ఎక్సరా బా రే నమ్మట్లే కదా నువ్వా? అస్సలు ఇప్పుడే ప్రూవ్ చేస్తా ఉండు. ఏ సన్నీ ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నాకేంటి, ఇన్ఫ్లుయెన్సర్ని 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. మీలాంటి వాళ్ళు అడిగితే సెల్ఫీస్ ఇస్తూ ఉంటారు. ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తున్నావు? నేను ఆటోమొబైల్స్ లో చిన్న జాబ్ చేస్తున్నా. ఇంకా చిన్న జాబ్సేనా? నా దగ్గర ఒక జాబ్ ఉంది, చేస్తావా? ఏం జాబు? నేను ఇన్ఫ్లుయెన్సర్ని కదా, రోడ్డు మీదకి వచ్చినప్పుడు అందరూ సెల్ఫీస్ కోసం ఎగబడుతుంటారు. నువ్వు ఎలాగా పొడుగ్గా లావుగా ఉన్నావు కదా, నాకు బౌన్సర్గా పనిచేస్తావా? నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. రేపు ఇదే టైంకి నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుంటా నా అకౌంట్ కి. ఇంతమంది ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి నాకు 1.5 year పట్టింది. నువ్వు 1 dayలో తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా. నువ్వు నిజంగా తెచ్చుకుంటే నా కార్ నీకు ఇచ్చేస్తా. ఈ ఛాలెంజ్ నాకు ఓకే. ఓకే. హే సన్నీ, 2,50,000 ఫాలోవర్సా? ఎలా రా? ఫ్లాష్ బ్యాక్. శ్రావణి, ఒక రోజు నీ కార్ నాకు ఇస్తావా? తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, నా కార్ ని నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, నా అకౌంట్ ని ఫాలో కొట్టండి, కింద PM అని కామెంట్ చేయండి, ఓకేనా? రేపు ఇదే టైం కల్లా ఈ కార్ ని మీలో ఒకరికి ఇచ్చేస్తా. ఇంకెందుకు లేటు, PM అని కామెంట్ చేయండి. అంటే నా కారు ఇచ్చేసావా? నో, ఈ కార్ గివ్ అని గెలుచుకుంది నా ఫ్రెండ్, సారీ నా ఫాలోవర్ గోపికృష్ణ. PM అంటే పోయాం మోసం. కార్ కూడా నా ఫ్రెండ్ కే ఇచ్చా. అమ్మయ్యా, అయితే నా కార్ సేఫ్. నో ఫ్లాష్ బ్యాక్. నువ్వు నిజంగా తెచ్చుకుంటే నా కార్ నీకు ఇచ్చేస్తా. ఈ కార్ కూడా నాదే. శ్రావణి, ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఫాలోవర్స్ వస్తే నువ్వు సెలబ్రేట్ అయిపోతావేమో, కానీ మంచి క్యారెక్టర్ ఉంటేనే గొప్పదాని అవుతావు.